వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అందరికీ ధన్యవాదాలండి. ఈ రోజు నుంచి మనం 21 డేస్ హీలింగ్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. మొన్న మీరు ఆల్రెడీ గ్రాటిట్యూడ్ ఎందుకు చేయాలి, గ్రాటిట్యూడ్ వల్ల ఏ ఉపయోగాలు అనేవి మనం ఓరియంటేషన్ కాల్లో నేర్చుకున్నాము. ఒకవేళ అది ఆ రోజు ఓరియంటేషన్ కాల్లో కనుక మీరు జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ ఉంటుంది. ఆ లింక్ చూస్తే మీకు ఎందుకు గ్రాటిట్యూడ్ చేయాలి, గ్రాటిట్యూడ్ వల్ల ఏం బెనిఫిట్స్ అనేది తెలుస్తుంది. సో ఈ రోజు టాపిక్ మనం గ్రాటిట్యూడ్ చేసేది మదర్ కోసం. ఎందుకు మన అమ్మకి గ్రాటిట్యూడ్ చెప్పాలి? ఈ రోజు మన ఈ ఉనికి, ఈ భూమి మీద మన ఎగ్జిస్టెన్స్ కి కారణమే మన మదర్. సో ఆమె లేదు అంటే మనం లేము. మనం ఎనర్జీ అయితే తను సోర్స్ ఎనర్జీ. మనకి తెలుసో తెలియకుండో చిన్న చిన్న హెల్ప్ చేసే వాళ్ళకి కూడా మనం కృతజ్ఞత చూపిస్తాము, థ్యాంక్స్ చెప్తాము. కానీ అన్‌కండిషనల్ లవ్ అంటే మన నుంచి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా పూర్తిగా మన మంచి కోరుకుంటూ మనకి పుట్టక ముందు నుంచి మనల్ని ప్రేమించే ఒక మాతృమూర్తికి మనం ఎన్నో సందర్భాల్లో మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పాల్సిన సందర్భాల్లో కూడా మనం చెప్పలేని సందర్భాలు చాలానే ఉంటాయి. మీ మదర్ మీ దగ్గరే ఉన్నా, దూరంగా ఉన్నా, బతికి ఉన్నా లేకపోయినా, మనకి తెలియకుండా మన ప్రవర్తన వల్ల గానీ, మన మాటల వల్ల గానీ, మన చేష్టల వల్ల గానీ ఆమెను బాధపెట్టిన సందర్భాలు చాలానే ఉంటాయి. అలా ఏదైనా నెగటివిటీ క్రియేట్ అయ్యింది మన పేరెంట్స్‌తో అంటే దానిని ఈ గ్రాటిట్యూడ్ చెప్పడం ద్వారా మనం ఆ నెగటివిటీని మొత్తం క్లియర్ చేసుకోగలుగుతాం. సో ఈరోజు టాపిక్ మదర్. ఏ ఏ ఏ విషయాల్లో మదర్‌కి మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి? మీకేమైనా ఐడియా ఉందా అండి? లేదంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మ ఎలా మొదలుపెట్టాలంటే ఐయామ్ రియల్లీ గ్రేట్‌ఫుల్ ఫర్, లేదంటే అమ్మా థాంక్ యూ వెరీ మచ్ అమ్మా, నువ్వు నా పైన చూపించిన అన్‌కండిషనల్ లవ్‌కి. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా నువ్వు నాపై చూపించిన అన్‌కండిషనల్ లవ్‌కి. తన అన్‌కండిషనల్ లవ్ ఎక్కడెక్కడ మీరు ఫీల్ అయ్యారు మీకు ఊహ తెలిసిన తర్వాత. అండ్ సాక్రిఫైసెస్, ఎన్నో నిద్రలేని రాత్రులు గడపకుండా మనం ఈరోజు ఇలా మన అనారోగ్యం వచ్చినప్పుడు కానీ, మన కి ఏమైనా ఇబ్బందొచ్చినప్పుడు గానీ, మనకేమైనా కావాల్సొచ్చినప్పుడు గానీ, మనకి తెలియకుండా తను చాలా సాక్రిఫైసెస్ చేసే ఉంటారు. తెలిసి కూడా చాలా సాక్రిఫైసెస్ చేసుంటారు. ఆవిడ మనకి ఎన్ని విషయాల్లో సాక్రిఫైస్ చేశారు. మనల్ని పెంచే క్రమంలో, మనకి మంచి చేసే క్రమంలో, మనల్ని సంతోషపెట్టే క్రమంలో, మనల్ని సాటిస్ఫై చేసే క్రమంలో. రైట్? అండ్ మన జీవితంలో మనం ఎప్పుడైతే ఆహ్, లో ఫీల్ అవుతామో, డిసప్పాయింట్ ఫీల్ అవుతామో, బాధ ఫీల్ అవుతామో, ఆ టైంలో మీ మదర్ నుంచి మీకు దొరికిన ఎంకరేజ్‌మెంట్‌కి గాని, సపోర్ట్‌కి గాని మీరు చెప్పచ్చు గ్రాటిట్యూడ్. అండ్ కేర్. తను మిమ్మల్ని ఎన్నో విషయాల్లో చాలా కేర్‌ఫుల్‌గా చూసుకొని ఉండొచ్చు కదా! తన కేర్‌ఫుల్‌గా చూసుకొని ఉండకపోతే మనం నడక రావడం వరకు చాలా సంవత్సరాలు పడుతుంది. కనీసం 2, 3 సంవత్సరాలు మనం రోడ్డు మీద నడవడానికి ప్రారంభించి. ఈ లోపంతా తన మనల్ని తన శ మన శరీరాన్ని తన శరీరంపై మోసి ఎంతో కేర్‌ఫుల్‌గా మనం ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ మనకి దెబ్బలు తగలకుండా, మనకి ఆహ్, ఊహ లేని నుంచి మనకి బాగా ఊహ వచ్చిన తర్వాత కూడా ఎన్నో విషయాల్లో తన కేర్ తీసుకొని ఉండుండొచ్చు. ఆ కేర్‌ని మనం చాలా సార్లు చేదస్తామని, చిరాకు పడిన సందర్భాలు ఉండొచ్చు. ఓవర్ కేర్ అని ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉండొచ్చు. సో, కానీ ఆమె ఆ కేర్ తీసుకునేది, కన్సర్న్ చూపించింది మన మంచి గురించే. కానీ మనం ఎప్పుడూ కృతజ్ఞత చూపించుకోకపోగా కొన్ని సందర్భాల్లో మనం చిరాకు పడిన సందర్భాలు కూడా ఉండుంటాయి. సో, అలాంటి విషయాలకి తన నుంచి మీకు దొరికిన కేర్‌కి, సపోర్ట్‌కి, కేర్‌కి, తనేదైతే యాక్షన్స్ చేశారో మన కోసం దానికి మీరు కృతజ్ఞత చెప్పొచ్చు. తన ద్వారా మీరు ఏ ఏ విషయాలు, కొత్త విషయాలు నేర్చుకున్నారు? మదరే మనకి తొలి గురువు అంటారు. రైట్? సో అమ్మ నుంచి మనం చాలా నేర్చుకుంటాం. సో, తను మనకి నేర్పించిన విషయాలకి, తన నుంచి మనం నేర్చుకున్న విషయాలకి కూడా మనం కృతజ్ఞత తెలపొచ్చు.
తన ద్వారా మనం ఏ ఏ విషయాల్లో ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి మన జీవితాన్ని మార్చుకున్నాము. పాజిటివ్‌గా కానీ, నెగెటివ్‌గా గాని. మా మదర్ నుంచి నేను ఇన్‌ఫ్లూయెన్స్ అయింది హెల్త్ కేర్ తీసుకోవాలని. ఇండైరెక్ట్‌గా తను నాకు నేర్పించింది. చాలా తక్కువ ఏజ్‌లో తనకి డయాబెటిక్, బీపీ, తన సెల్ఫ్ కేర్ లేదు. చాలా సాక్రిఫైసెస్ చేశారు. సో, తన నుంచి నేను ఇండైరెక్ట్‌గా నేర్చుకున్నది సెల్ఫ్ కేర్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడం. అలా తన ద్వారా తన ఇన్‌ఫ్లూయెన్స్ వలన డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో మీరు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి మీ జీవితంలో ఏమి మొదలుపెట్టారు. అండ్ మా మదర్ ఇన్‌ఫ్లూయెన్స్‌తోనే నేను ఇప్పటి వరకు కూడా లెర్నింగ్‌లోనే ఉన్నాను. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. అండ్ ఎడ్యుకేషన్ వాల్యూ తెలియచేసి, నా ఎడ్యుకేషన్‌కి ఇంపార్టెన్స్ చెప్పి నన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు. అలా మీ జీవితంలో మీ మదర్ ద్వారా మీరు ఏ ఏ ఇన్‌ఫ్లూయెన్సెస్ పొందారు? దానికి కూడా చెప్పొచ్చు. ఎంకరేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్ మీరు లో ఫీల్ అయినప్పుడు, ఏమి చేయలేనన్నప్పుడు, మీ మీ మీద మీకు నమ్మకం లేనప్పుడు, తన నుంచి మీకు దొరికిన ఎంపవర్‌మెంట్‌కి కూడా మీరు థాంక్స్ చెప్పొచ్చు. అలా మదర్ సంబంధించి ఎన్నో విషయాల్లో మీరు రాయడం మొదలుపెడితే ఒక బుక్ కూడా సరిపోదు. ఎన్ని విషయాల్లో మీరు గ్రాటిట్యూడ్ మదర్‌కి థాంక్స్ చెప్పాలి అనేది మినిమమ్ 21 టైమ్స్ 21 సెంటెన్సెస్ మాత్రం రాయాలి. తర్వాత మీ ఇష్టం. ఎన్ని కావాలంటే అన్ని రాయండి. కానీ కనీసం 21 మాత్రం ఈ జర్నీలో మనం రాయాల్సుంటుంది. సో, 21 కంప్లీట్ చేసిన తర్వాత మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? మీలో కలిగిన ద్వేగాలు ఎలా ఉన్నాయి? ఈ రోజంతా మీరు ఏ రకమైన ఎమోషన్‌తో ఉన్నారో, రాసిన వెంటనే మీకు ఏ రకమైన ఫీలింగ్ కలిగింది అనేది వెంటనే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ జర్నీ మీకు ఫ్రూట్‌ఫుల్‌గా అనిపించినట్టయితే, ఈ వీడియోని మరింత మందితో షేర్ చేయండి. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి ఫర్దర్‌లో చేసిన ఏవైనా వీడియోస్ గానీ, ఏవైనా క్లాసెస్ గానీ, వెబినార్స్ గానీ, ఏవైనా మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే, కిందిచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్‌లో గ్రూప్ జాయినింగ్ లింక్ ఉంటుంది. దాంట్లో జాయిన్ అవ్వండి. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ టుమారో విత్ అనదర్ టాపిక్. ఇంకొక టాపిక్‌తో రేపు కలుసుకుందాం. సీ యూ ఆల్. ఐ లవ్ యూ ఆల్. Thank you. హావ్ ఎ గుడ్ Bye, madam.